మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మద్యం తాగించడానికి గేట్లు ఎత్తేసిన అక్కడ గాని లేదా బెల్ట్ షాపుల్లో గాని ఈ మొత్తం సరుకంతా కూడా మీ మనుషుల యొక్క నకిలీ మద్యం ఫ్యాక్టరీల నుంచి సప్లై కాబడుతుంది కాబట్టి సప్లై చేయాలనేటువంటి స్కెచ్ గీసుకున్నారు కాబట్టి క్యూఆర్ కోడ్ ఎత్తేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి మీ రకంగానే ఆ వాటాల పిత్తలాటకంలో ఆ వాటాల సొమ్ము పంపకాల్లో పిత్తలాటకంలో వచ్చిన తగులు డిపార్ట్మెంట్ వాళ్ళకి మీ వాళ్ళకి మీ తయారీదారులకి మీకు వచ్చేది మీకు బాగానే ముడుతున్నట్టుంది. వాళ్ళకి వెళ్ళేది చేతికి అక్కడ పంచుకోవడంలో తేడాలు వచ్చి తగులు వచ్చి డిపార్ట్మెంట్లకి మీ తయారీదారులకి ఇది కదా పట్టించింది. మీరేదో పట్టించినట్టు అంటారు. పట్టుకుని ఫోటోలు బయటకు వచ్చే వరకు మీకు తెలియదు కదా పట్టేసుకున్నారని. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన ఇవాళ క్యూఆర్ కోడ్ అంటున్నారు. మీ వ్యాపారం అలరైపోయాక క్యూఆర్ కోడ్. రాష్ట్ర వ్యాప్తంగా 3736 అధీకృత మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మీరు పెడితే సాధారణంగా ఎక్కడన్నా 10 షాపులకో 100 షాపులకో లేదా బాగా అయితే 500 షాపులకో 1000 షాపులకో పర్మిట్ రూములు ఉంటే అనుకోవచ్చు. రాష్ట్రంలో 3736 మద్యం దుకాణాలుంటే అంటే రిటైల్ అవుట్లెట్లు పర్మిట్ రూములు కూడా 3736 పర్మిట్ రూములు. అంటే ఒక్క బ్రాందీ షాప్ కూడా పర్మిట్ రూమ్ లేకుండా లేదు ఈ రాష్ట్రంలో. దాన్ని బట్టి 16 మాసాలుగా ఎంత మీరు దోచుకు తిన్నారు, ఎంతగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశారు. మీరు చెప్పండి. పర్మిట్ రూమ్లో స్కాన్ చేసేది ఎవడు? పర్మిట్ రూమ్లో సప్లై చేసే సరుకు స్కాన్ చేసేది ఎవడు చేస్తున్నాడు స్కాను? 2, ఈ రాష్ట్రంలో 3736 మద్యం దుకాణాలు 3736 పర్మిట్ షాపులు ఉంటే 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు అన్నమాట. వాస్తవమా కాదా? ఒక పంచాయతీలో 5, 6, 7 పెద్ద పంచాయతీ అయితే 10, 15, 20 బెల్ట్ షాపులు ఉన్నాయి కదా. సాక్షాత్తు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయనే ఒప్పుకున్నాడు. నారాయణ కావాలంటే మీరు ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వీడియోలు చూడండి ఒకసారి. ఆయన చెప్పాడు. మీనా ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ మద్యం డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా, బాగా మొత్తం అంతా జరుగుతున్నాయా అని ఈయన అడుగుతున్నాడు. అతను అంటాడు, సార్ ఇప్పుడు అడిగింది ఏంటి నారా చంద్రబాబు నాయుడు? అరే బాబు, మనం జగన్మోహన్ రెడ్డి గారిని 100 విమర్శించి వచ్చాం, విషం చిమ్మొచ్చాం. మరి మన షాపుల్లో ఇవాళ మన ప్రభుత్వంలో డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా అని అడిగితే అతను అంటాడు, సార్ జగన్